సర్వశక్తిమంతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. ప్రతిదినం వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి. మీ కృపాభాగ్యం వారికి ఇచ్చి నడిపించమని, వారి అవసరములను తీర్చి ప్రభా ఆధ్యాత్మికమైనటువంటి ఉద్యమం బిడ్డలకు దయచేసి నడిపించండి. ముఖ్యంగా ఈ రోజు నుండి ప్రభా 10వ తరగతి ఎగ్జామ్స్ ప్రారంభమవుతూ ఉన్నాయి. ఎగ్జామ్స్ రాయబోతున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆరోగ్యం ఇవ్వండి. ఎగ్జామ్స్ అన్ని రోజులు కూడా చక్కని జ్ఞానం ఇచ్చి చక్కగా అటెంప్ట్ చేసి మంచి మార్కులు పొంది నేను మహింపరిచే భాగ్యం దయచేయండి. ముఖ్యంగా ప్రభా బన్నీని బట్టి ప్రార్థిస్తున్నాం, అలాగే సనీని బట్టి ప్రార్థిస్తున్నాం, అలాగే మా స్కూల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరూ చక్కగా రాసే భాగ్యం దయచేయండి. వేగసరపురంలో, అలాగే ధర్మవరంలో, కంసలపాలెంలో ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మంచి ఉద్యోగాల్లో, మంచి పరిచర్యల్లో వాడు ఉండినట్లుగా కృప దయచేయమని, అట్లాగే ప్రభా నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా దీవించి దర్శించండి, బలపరచండి. విదేశాల్లో ఉంటున్న బిడ్డలందరికీ చక్కని ఆరోగ్యాలు, శక్తి, బలం దయచేయండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు కూడా దీవించండి. అట్లాగే హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు మీ కృపాక్షేమం ఇచ్చి నడిపించండి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, అందరికీ వందనాలు. నిన్నటి దినములో మనం కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనాన్ని ధ్యానం చేస్తాం. ఈరోజు కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 3-4 చరణాలండి. 3వ చరణం, యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. 4వ చరణం, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకుందరు. ప్రియులరా, ఇచ్చకములాడు పెదవులు అంటే ఎదుటి వాళ్ళను పొగడ్డానికి, వారిని సంతోషపెట్టేటువంటి మాటలు మాట్లాడేటువంటి వారు. అంటే ఇతరుల వ్యక్తుల్ని వాళ్ళ దగ్గర అది లేకపోయినా కూడా, అంటే వాళ్ళ దగ్గర ఆ కెపాసిటీ లేకపోయినా కూడా వాళ్ళని పొగిడి తద్వారా పని గావించుకునేటువంటి ఎదుటి వ్యక్తుల్ని చక్కగా వాళ్ళు మాట్లాడి వాళ్ళ పని గావించుకునేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అటువంటి అంటే ఇతర వ్యక్తులతో చనువుగా మాట్లాడి వాళ్ళను ఆ రీతిగా మాట్లాడేటువంటి వాళ్ళని ఇచ్చకములాడు పెదవులు అని అంటున్నాడు. అలాగే బింకములాడు నాలుకలు. బింకములాడు నాలుకలు అంటే గర్వంతో తమ గురించి తామే గొప్పగా ప్రగల్భాలు పలికేటువంటి ఆ నాలుకలని చెప్తూ ఉన్నాడు. ఒకటి, ఎదుటి వ్యక్తుల్ని పొగడేటువంటి పెదవులు. 2, వాళ్ళ గురించి వాళ్ళే గొప్ప చెప్పుకొని గర్వంగా మాట్లాడేటువంటి నాలుకలు. వీటన్నిటినీ కూడా ఆయన కోసివేస్తానని చెప్తున్నాడు. అంటే అతని యొక్క పతనం, ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో, ఎవరైతే అలాంటి మాటలు కలిగి ఉన్నారో వారి యొక్క నాశనాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, అలాగుననే నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును, ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును, నాలుక అగ్నియే. ప్రియులరా, నాలుక విషయంలో, పెదవులు లేదంటే నాలుక మాట్లాడే మాటలు, వీటి విషయంలో ఏ రీతిగా వాళ్ళు గొప్పగా మాట్లాడుతున్నారనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇచ్చకములాడు పెదవులు, మనం చెప్పుకున్నాం, ఫ్లాటరింగ్ లిప్స్ అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. అంటే ఎదుటి వ్యక్తుల్ని బాగా పొగడి, లేకపోయినా వాళ్ళని ఉన్నట్టుగా ఉన్నతమైనటువంటి మెట్లో మాట్లాడి వాళ్ళు ఆ రీతిగా వాళ్ళని పడగొట్టడం అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. రెండవది, బింకములాడు నాలుకలు, టంగ్స్ దట్ స్పీక్ ప్రౌడ్ థింగ్స్. అంటే గర్వపు మాటలు వాళ్ళ గురించి వాళ్ళే గొప్పగా మాట్లాడేటువంటి మాటలు అనేటువంటిది విషయాలు మనం చూస్తూ ఉన్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 18-19 వచనాలండి. వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచువారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయుండియు అట్టివారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. వ్యర్థమైనటువంటి డంబపు మాటలు మాట్లాడేవారు ఇతర వ్యక్తులను కూడా ఆ రీతిగా వాళ్ళని మరలు కొల్పుచున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి వారికి దేవుని తీర్పు ఎట్లా ఉంటుందో చెబుతూ ఉన్నాడు. వారి నాలుకలను వాటిని దేవుడు
కోసివేస్తాను అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అబద్ధము ఇతర దోషాలను తాత్కాలికంగా కప్పుతుంది అని డిఎల్ మూడీ గారు అనేవారు. అబద్ధము మంచు బంతి లాంటిది, నువ్వు దాన్ని దొర్లిస్తున్న కొద్దీ అది పెద్దదవుతుంది అని మార్టిన్ లూథర్ గారు చెప్పారు. మనం మొదట అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నప్పుడు చిక్కుల ముడిని అల్లుతున్నామని వాల్టర్ స్కాట్ అనేటువంటి ఆయన చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మన నోటితో మాట్లాడేటువంటి అబద్ధాలు, ఇతర వ్యక్తుల్ని పొగిడేటువంటి అబద్ధాలు, మన గురించి మనం గొప్ప చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్న చెప్పే అబద్ధాలు, ఇవన్నిటినీ కూడా దేవుడు ఒకానొక దినాన వాటిని కట్ చేస్తాను, వాటిని తీసివేస్తానని చెప్పి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అట్లాగే 4వ చరణం, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. అంటే దుష్టుల ఉద్దేశాలు వారి మాటల్లోనే బహిర్గతమవుతూ ఉంటాయి. మా నాలుకల చేత మేము సాధించదము అంటే దుష్టులు తమ బలం నోటి మాటల్లోనే ఉందని వాళ్ళు నమ్ముతారు. తమ మాటల చేత ఎటువంటి వారినైనా లోబరుచుకొనదగిన తెలివితేటలు మాకున్నాయని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందుకనే మా పెదవులు మాయి, మా నాలుకల చేత మేము సాధిస్తాం. కొంతమంది నోటి మాటలతో ఇతర వ్యక్తుల్ని సాధించేస్తారు. అంటే వీళ్ళు అనుకున్నది ఖచ్చితంగా నెరవేర్చగలిగేలాగు అవతల వ్యక్తుల్ని వీళ్ళు మాట్లాడడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటువంటి వారికి కూడా దేవుడు శిక్ష విధిస్తాడు అని చెప్తూ ఉన్నారు. మరలా ఒక విషయాన్ని మనం చూద్దామండి. 55వ కీర్తన 21వ చరణం, వారి నోటి మాటలు వెన్నవలె మృదువుగానున్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. అంటే మాటలు పైకి అంటే నాలుకల చేత సాధిస్తామంటే మా నాలుక ఎలా ఉంది, మా నాలుక ఎంత శక్తి ఉంది, మేము సాధిస్తాం అని వాళ్ళ నాలుక మీద ఆధారపడుతూ ఉన్నారు. అయితే అవి ఎలా ఉన్నాయో చెబుతూ ఉన్నాడు. వెన్నవలె మృదువుగా ఉన్నాయి, హృదయంలో కలహం ఉంది, చమురు కంటే నునుపుగా ఉన్నాయి మాటలు, అవి వరదీసిన కత్తులే అని మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 78, 36, 37 అండి. అయినను వారి హృదయం ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్థుతి చేసిరి. నోటి మాటలతోటే ఆయన్ని ముఖస్థుతి చేశారంట. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. ఏమంటే దేవుని దగ్గరే బొంకితే ఆయనకి తెలియదు అనుకుంటున్నారు చాలామంది. కాబట్టి నోటి మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడడం అనేటువంటిది, ముఖ్యంగా హృదయాన్ని ఎరిగి లోపలి ఆలోచనలను కూడా ఎరిగిన దేవుని దగ్గరే ఆ మాటలు మాట్లాడితే ఆయన నవ్వుకుంటాడు. సామెతలు 5:3లో జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటను నునుపైనవి. జారస్త్రీ పెదవుల నుండి అంటే మాటలు అంత తీయనైన మాటలు మాట్లాడేటువంటి పరిస్థితుల్లో కొంతమంది ఉంటూ ఉంటారు. వారి నోటి మాటలు నూనె కంటే కూడా చాలా నునుపుగా మృదువుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అట్లాగే 7వ అధ్యాయం, అదే సామెతలు 7వ అధ్యాయం 5వ వచనం అండి. అవి నీవు జారస్త్రీ వద్దకు పోకుండాను ఇచ్చకములాడు పరస్త్రీకి లోబడకుండా నిన్ను కాపాడతాయి. ఏంటి అంటే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞలు, అవి మనసులో ఉంచుకుంటే ఖచ్చితంగా దేవుడు ఇలాంటి పరస్త్రీ మాటలకి లేదంటే జారస్త్రీ దగ్గరికి పోకుండా నేను అవి కాపాడుతూ ఉంటాయని చెబుతూ ఉన్నాడు. అట్లాగే తెస్సలోనికీ మొదటి పత్రిక 2:5లో మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడను వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి అన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి మన మాటలు ఏ రీతిగా ఉన్నాయో మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం. యోధా పత్రికలో 1వ అధ్యాయం ఉంది, 16వ వచనం అండి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సణుగువారును తమ గతిని గురించి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. ఈ రీతిగా డంబమైన మాటలు పలికేటువంటి వారు, ఈ రీతిగా దేవునికి అయిష్టమైన మాటలు మాట్లాడేటువంటి వారిని దేవుడు శిక్షిస్తాను అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం మాట్లాడితే యథార్థమైన మాటలే మాట్లాడుతూ, మనం మాట్లాడితే దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడుతూ, లోపల ఒకటి బయట ఒకటి కాకుండా ఖచ్చితమైన మొహమాటం లేని మాటలు మాట్లాడుతూ దేవుని నామానికి మహిమ కలిగే విధంగా మనం జీవిద్దాం. ఆ రీతిగా దేవుడు మనకు తన కృపను అనుగ్రహించి మన నోటిని, మన యొక్క నాలుకను దేవుడు పరిపూర్ణంగా పరిశుద్ధంగా మార్చునుగాక. ఆమెన్. దేవుడి తన మాటలు దీవించునుగాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.